హలో, ఏక్ మినిట్ అన్నా. సేటు ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नई ऊपर चले गया। नहीं 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 वो ऊपर नहीं मैड మీద चले गया తర్వాత करो ठीक है వీడిది నాకు అర్థం కాదు నాది ఆడికి అర్థం కాదు ఊపర్ चले गया అంటే మీరు మరణించారు అనుకుంటున్నాడు మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను ఆహా భలే ఉన్నాడు కదండి ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నీకేమనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది నేనా నువ్వా నాకేం దోలా నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి మరి నేనే చచ్చిపోతాను వదలంటే రేయ్ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని థ్యాంక్స్ మీకు కాదు జ్యోతిష్కుడికి రేయ్ వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి మంచి లాయర్కి చూపించి ఆ సాంబాగాడికి నోటీస్ పంపించు వాడే మన దారికి వస్తాడు మాటలు నేర్చించలక ఉసుకో అంటే డిస్కో అవుతున్నట్టు అలా ఉంది ఇది ఎందుకు నోటీస్ పంపించావు ఎందుకు పంపానో కోరేడు నాకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా రాయడానికి ఆయన ఎవరు రాయించుకోవడానికి నువ్వెవడివి అది నా తాత సొత్తు తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు అంటే సెక్షన్ 136 ప్రకారం లాయరు నల్ల కోటేసుకున్న వాడికి నాలుక చాలా అవసరం దాన్ని ఉంచుకో తెంచుకోకు సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిన ఊరు నాది నువ్వు ఉన్న ఇల్లు నాది నువ్వు కూర్చున్న కుర్చీ నాది నీ చుట్టూ ఉన్న బలగం నాది ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో నీ ఇంట్లో నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా నోటీసులు గేటెస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు లేకపోతే బూడిదైపోతావు వస్తా రాయ్ సాంబా నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను చంపేస్తా చావుని చాలా దగ్గరగా చూసినట్టుంది కదండి మీరు అలా కోపంగా చూసి కవర్ చేయకండి మీరు దడెత్తిపోయారు అయినా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి మనకి ఎందుకండి తొడగొట్టాలి అవి నేను నెప్పెడుతుంది తప్ప ఇంకా నయం వాడు దించమనగానే దించారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ మస్తాన్ గడి మటన్ కొట్లో ఏలాడుతుండేది మన తోడ ఇక్కడ తీసుకొచ్చావు ముందు బట్టలేపు బట్ల దేనికి స్నానం చేయడానికి నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా అందుకే ఈ రోజు నీకు స్నానం చేయించి దిష్టి తీయాలి మొత్తం విపే డాక్టర్ చెబుతూ దిష్టి నమ్ముతావేంటే నేను డాక్టర్ ఏది పేషెంట్స్ కోసం కానీ నీ కోసం కాదు బావా అయినా నీకు బయట జరిగే విషయాలేవి తెలియట్లేదు మా హాస్టల్లో అమ్మాయిలంతా మొన్న పేపర్లో నీ ఫోటో చూసి తెగ ముద్దులు పెట్టారంట ఎంతసేపు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని అడగడం తప్ప నువ్వు మడికి పెట్టవు పెట్టాలని నాకు ఉంటుంది బావా ఏం చేయను నాకు మూడ్ రాగానే ఆ ముసలిది వచ్చేస్తుంది ఇప్పుడు లేదుగా పెట్టే పెడతాను గాని కొంచెం బతిమల్లు బావా సరే నందు ప్లీజ్ ఒక ముద్దు పెట్టవా ఇప్పుడు కాదు బావా ప్లీజే రాత్రికి పెడతాను రాత్రికి మళ్ళీ పెట్టుకుందాం గానీ ఇప్పుడు పెట్టేవా ప్లీజ్ వద్దు బావా ప్లీజ్ వద్దు బావా వద్దు బావా వద్దు బాబు 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 తలుపు తీయండి బాబు బాబు తలుపు తీయండి బాబు బాబు మాది పక్కనే రెడ్డివారి పల్లె బాబు నా కూతురు పురిటి నొప్పులతో చావు బతుకుల్లో ఉంది మీ ఇంట్లో డాక్టర్ ముందంట కదా వచ్చి కాపాడండి బాబు నందు ఎవరది వస్తున్నా
నమస్కారం అమ్మా. సాంబా ఉన్నాడమ్మా? లేడు, బయటికి వెళ్ళాడు. ఓ, పోనీ ధర్మయ్య నాయుడు గారు ఉన్నారమ్మా, మాట్లాడాలి. తాగొచ్చి ఏం మాట్లాడతావు? తాగి మాట్లాడడానికి రాలేదమ్మా, మాట్లాడడానికి తాగొచ్చాను ధైర్యం కోసం. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు ఉన్నారు. మావయ్య గారు క్షమించండి మావయ్య గారు. లక్ష్మీదేవి లాంటి కోడలు మా ఇంటికి పంపిస్తే మా చేతుల్లో అలా చంపేసుకున్నా మావయ్య గారు, క్షమించండి. తాగొచ్చాను అనుకున్నావా? నాకు అలవాట్లేదు. మీరందరూ నా చేతుల్లో ఇక్కడ, మీ కొడుకు నా తమ్ముడి చేతుల్లో అక్కడ. భయపడద్దు, నేను వచ్చేసరిగా. చూడమ్మా, నువ్వు కొంచెం బయటకు వెళ్ళు బావా. చూడు తల్లి. ప్లీజ్. మమ్మల్ని క్షమించమ్మా. సైలెంట్ గా పని చేసుకోండి రా. అడిగాను, ఆస్తి ఇచ్చి తీసుకున్నాం, ఊరుకుంటానా? ఏంటయ్యా నీ తలరాత? చదువుకుని పైకొచ్చిన వాడిని చూశాను, చదువు కోసం పైకి వెళ్ళే వాడిని నిన్నే చూస్తున్నా. నిన్ను తిరగబడేవాడిని తెలివితేటలతో కొట్టాలరా, బలంతో కాదు. నిన్ను కూడా నేనే చెప్పాలా? నిన్ను వదలొద్దు కొడుకుని. నందు 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 దేవుడా, ఏంటయ్యా నీ లీల? వీళ్ళందరూ నీ దగ్గర రప్పించుకోవడానికి నన్ను వాడుకున్నావా? అన్యాయం కదా. ఛే, సర్లే, నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను పూర్తి చేశాను. ఇంక నేను బయలుదేరినా? పాలకడు పని అయిపోయిందిగా, రండి వెళ్దాం. నన్ను బ్రతికించు. నందు 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 నేను బతికించుకుంటానే. నందు 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 రాయ్. నందు రాయ్. మన ఇల్లు శ్మశానం అయిపోయిందిరా.
నానా 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 పశుపతి పశుపతి నా తండ్రి శవంతో నీ ఇంటికి వచ్చా నీ శవంతో బయటకు వెళ్తా ఎతకన్నా నా కొడుకునే రాయ్ రారా కిందికి ఎక్కడున్నాడు ఎక్కడ కొడుకునే చంపేయాలి కొడుకునే ఇంట్లో ఎవరు లేరన్నా తిరిగి రా కొడుకా అన్నా ఈ గదిలో ఎవరో ఉన్నారన్నా ఎక్కడా నీ మొగడెక్కడా చెప్పక్క ఆడెక్కడున్నాడు చెప్పక్క నీ పసుపు కుక్కల గురించి ఆలోచించి పచ్చన్న ఇంటిని నాశనం చేసుకున్నానక్క చంపేశాడక్క ఎప్పుడూ లేడు ఎవరిని మిగల్చలేదక్క చీమకు కూడా హాని తలపెట్ట నా తండ్రిని చంపేశాడక్క చిన్న చిన్న పిల్లలక వాళ్ళ చంపేశాడక్క అక్క ప్లీజ్ ఆడెక్కడున్నాడు చెప్పక దండం పెడతానక్క నీకు తలకాయ పగిలిపోతుంది నాకు నరాలు చిక్కిపోతున్నాయి అక్క ప్లీజ్ నీకు దండం పెడతానక్క నీ కాళ్ళు పట్టుకుంటాను ఎక్కడున్నాడు చెప్పక్క ప్లీజ్ నువ్వు వస్తావని తెలిసి పారిపోయాడు. ఎక్కడ పారిపోతాడు ఎక్కడికి వెళ్ళి నా నరికేస్తానండి ఈ రోజు నుంచి ఇది వాడికి ఇల్లు కాదు నా తండ్రికి సమాధి అన్నా చిట్టి పేర్చండి అక్క నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో ధర్మయ్యనాయుడు గారి కాష్టం కాలిన చోట కాపురం చేయలేనని చెప్పు నీ భర్తని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నేనే చెప్పేస్తాను వాడు ఈ క్షణం నుంచే చచ్చిపోయడం కూడా బతుకు వెళ్ళిపో నాన్న రగులుతున్న నీ కాష్టం సాక్షిగా మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను దానికోసం చంపడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం ఇది నా ఆడ